తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతుంది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. దాదాపు 11 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగిన ఓట్ల లెక్కింపులో కూటమి బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువరమపై ఆయన రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఎమ్మెల్సీ స్థానంలో 8 మందిని అధికారులు ఎలిమినేట్ చేశారు. ఈ స్థానంలో మొత్తం 10 మంది బరిలో ఉండగా 8 మందిని ఎలిమినేట్ చేశారు. మూడో స్థానంలో నిలిచిన పీడీఎఫ్ అభ్యర్థి విజయ్ గౌరి ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా గాదె శ్రీనివాసులు నాయుడు మ్యాజిక్ ఫిగర్ను సాధించి విజయం సాధించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముందంజలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ను ముగిసేసరికి ఆయన 20,746 ఓట్ల మెజార్టీ సాధించారు. మొదటి రౌండ్లో కూటమి అభ్యర్థి ఆలపాటికి 17,246 ఓట్లు రాగా, రెండో రౌండ్లో 17,506 ఓట్లు చొప్పున రాగా, తన సమీప ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణ్ రావు తొలి రౌండ్లో 7,156, రెండో రౌండ్లో 6,710 ఓట్లు చొప్పున సాధించారు. రెండు రౌండ్లు ముగిసేసరికి ఆలపాటి రాజాకు 20,746 ఓట్ల మెజార్టీ ఉంది. మొత్తంగా 9వ రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టగా ఒక్కో రౌండ్లో 28,000 చొప్పున ఓట్లు లెక్కిస్తారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తంగా 2,18,902 ఓట్లు పోలవగా సాయంత్రం 5 గంటల వరకు 1,05,000 ఓట్లను చెల్లుబాటు కాని ఓట్లుగా విభజించారు. ఇక మిగతావి వేరు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అసలైన లెక్కింపు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో దాదాపు 700 మంది కౌంటింగ్ సిబ్బంది 3 షిఫ్టుల్లో పాల్గొంటున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతా ఉంది? రైట్ వెంకటేష్, ఏపీ తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలోనే అధికారులు స్ట్రాంగ్ రూమ్ అని తెచ్చారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు ఈ రోజు సాయంత్రం కల్లా వెల్లడిస్తామని చెప్పారు. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు రావడానికి మాత్రం 3 రోజులు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. ఫిబ్రవరి 20న ఏపీలో 2 పట్టభద్రులతో అటు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు అయితే జరిగాయి. తెలంగాణలో ఒక పట్టభద్రులు, 2 ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా ఏపీలో జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎమ్మెల్సీ స్థానాల్లో మొత్తం 70 మంది అభ్యర్థులు, ఇటు తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 90 మంది అభ్యర్థులు అయితే పోటీ పడ్డారు. మొదటి విడతలోనే ఎవరైతే పోటీ పడ్డారో వాళ్ళకి సంబంధించి మొదటి విడతలోనే విజయం సాధించాలంటే పోలైన ఓట్లు సగానికి పైగా ఓట్లు ఒక అభ్యర్థికి అయితే చెప్తున్నారు. మొదటి ప్రాధాన్యంలో ఆదేశించిన మేరకు ఓట్లు రాకపోతే తిరిగి రెండో ప్రాధాన్యం ఓటు లెక్కించి విజేతనైతే ప్రకటిస్తారు. కానీ ఇక్కడ రెండో ప్రాధాన్యం ఓటుకు వెళ్తే మాత్రం ఫలితం వెల్లడించడానికి రేపు సాయంత్రం వరకు వేచి ఉండాలని కౌంటింగ్ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తొలి ప్రాధాన్యంలో విజయం సాధించిన లెక్కింపు అయితే పూర్తవడానికి ఈ రోజు అర్ధరాత్రి అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన లెక్కింపు మొత్తం చెప్పడానికి ఈ తొలి ప్రాధాన్య ఓటుకు సంబంధించి అర్ధరాత్రి అవుతుందని అందరూ భావిస్తున్నా. ప్రస్తుతానికి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి సాయంత్రం 5 గంటల నుండి మొదటి రౌండ్ ముగిసేసరికి 28 టేబుళ్లకు మొత్తం 28,312 ఓట్ల లెక్కింపు పూర్తయితే అందులో 25,242 ఓట్లు మాత్రమే నిబంధనలకు అనుగుణంగా వేసిన ఓట్లని 33,070 ఓట్లు చెల్లనివిగా అధికారులు అయితే గుర్తించారు. అదేవిధంగా సాయంత్రం 6:30 సమయానికి రెండో రౌండ్ ముగిసేసరికి 56,312 ఓట్ల లెక్కింపు పూర్తయితే అందులో 50,237 ఓట్లు మాత్రమే నిబంధనలకు అనుగుణంగా వేసిన ఓట్లని 6,075 ఓట్లు చెల్లనివిగా అధికారులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ కూటమి అభ్యర్థికి సంబంధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అటు పీడీఎఫ్ అభ్యర్థి అయిన కేఎస్ లక్ష్మణ్ రావు ఇరువురి మధ్య టఫ్ ఫైట్ అయితే నడుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ ఈ 2 రౌండ్లు ముగిసేసరికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కూటమి అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 20,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపు దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు. వెంకటేష్. రైట్ వాసుబాబు, థ్యాంక్ యూ.